ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ ముగిసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేసినట్లు కవిత తరపు న్యాయవాది వాదించారు. అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. 7 ఏళ్ల లోపల పడే శిక్ష ఆధారాలకు అరెస్టు అవసరం లేదని వాదించారు. అయితే కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాది కోరారు. సాక్షులను ప్రభావితం చేయగలరని, లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును మే 2వ తేదీ వరకు రిజర్వ్ చేశారు. కవిత తీహార్ జైల్లో ఉండగానే ఈ నెల 11న సీబీఐ అరెస్టు చేసింది. కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఢిల్లీ మద్య విధానం కేసులో సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పైన వాదనలు ముగిశాయి. తుది ఉత్తర్వులు మే 2వ తేదీన జడ్జి కావేరి బహుజా వెలువరించనున్నారు. అయితే ఈ కవిత తరపున వాదనలను వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి అనేక అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. మహిళగా కవిత సిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హురాలు. అరెస్ట్ నుంచి విచారణ వరకు కూడా ఎటువంటి మెటీరియల్ లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు కవితను. ఈడీ కస్టడీలో ఉండగా సిబిఐ అసలు ఎందుకు అరెస్ట్ చేసిందో అర్థం కావటం లేదు. అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా అరెస్ట్ చేశారు కవితను. కవిత బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. చిదంబరం కేసులో తీర్పు ఏదైతే వచ్చిందో అది కవిత విషయంలో కూడా సరిపోతుంది. 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులు కావాల్సిన అవసరం లేదు. అరెస్టుకు సరైనటువంటి కారణాలు లేవని కూడా కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. అయితే కవితకు బెయిల్ ఇవ్వకూడదు, కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలుగుతారు. అంతేకాకుండా కవిత లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా కూడా ఉన్నారంటూ సిబిఐ తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలన్నీ ఎన్నటువంటి న్యాయమూర్తి కావేరి బహుజా తుది ఉత్తర్వులు మే 2వ తేదీన వెలువరిస్తామంటూ చెప్పారు. అయితే ప్రస్తుతం ఈడీ కేసులో ఏదైతే కవిత దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన విచారణ ప్రారంభమైంది. ఈ ఈడీ కేసులో కూడా కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.